ధాత్రి, ఇప్పుడు మీనన్ చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి మన హనీమూన్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందంటావు? అరే సూపర్! వెంటనే టికెట్స్ బుక్ చేయి. వెంటనే మాల్దీవ్స్ కో లేక శ్రీలంకకు వెళ్దాం. నిజంగానా? నువ్వు ఎంత ఈజీగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదు తెలుసా. ఇప్పుడే వెళ్ళి రేపటికే టికెట్స్ బుక్ చేస్తా. రేపటి వరకు ఎందుకు, ఇవాళ నైటే బుక్ చేస్తా. అలానే ఆదిలక్ష్మి పిన్ని గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా టికెట్ బుక్ చేయి. అత్తయ్యక ఎందుకు? ఆవిడిక్కడుండి వదిన్ని టార్చర్ పెడుతుంది. మనం ఎలాగో వదిన్ని దగ్గరుండి కాపాడుకోవాలనుకున్నాం కదా. మనం లేకపోతే ఆవిడేదో ఒకటి చేసి మళ్ళీ వదిన్ని అన్నయ్యకి దూరం పెట్టేస్తుంది. అందుకే మనతో పాటు ఆవిడ్ని తీసుకెళ్లామనుకో, ఇక్కడ వదిన గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా హాలిడేస్ ని ఎంజాయ్ చేయొచ్చు. దీనికి బదులు నేను అడిగినప్పుడే నువ్వు చెప్తే సరిపోయేది కదా ధాత్రి. ఎందుకు? నీతో టైం స్పెండ్ చేయడం, హ్యాపీగా తిరగడం నాకు ఇష్టం లేదని మళ్ళీ నన్నే అనడానికా? అబ్బబ్బబ్బా, ఒక్క సెకండ్ లో ఎంత దూరం ఆలోచించావు ధాత్రి. ఎప్పుడు ఎక్కడ భర్త దొరుకుతాడా అని రెడీగా ఉంటారు కదా మీరంతా. అందరి వైఫ్స్ గురించి నాకు తెలియదు కానీ నేను మాత్రం అలాగే ఉంటా. నవ్వకు ధాత్రి, నాకు కోపంగా ఉంది. నువ్వు వెళ్దామనగానే బీచ్ లో డిన్నర్ డేట్ వరకు వెళ్ళిపోయాను తెలుసా. అయినా ఇప్పుడు డిన్నర్ బీచ్ లోనే ప్లాన్ చేయాలా? సరిగ్గా ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా అంతే ఎంజాయ్ చేయొచ్చేమో. సూపర్. అయితే వెళ్ళి స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక లోడ్ ఇసుక దింపేనా? జోకా? స్టార్ట్ చేసింది ఎవరు? బీచ్ లో డేట్ అంటే మేడం మీద డేట్ అని మేనేజ్ చేయాలని చూస్తున్నావా? ఫస్ట్ నువ్వు నా కిచెన్ నుంచి బయటకు వెళ్ళవా? గో. వెళ్ళను. కేదార్. దాత్రి. కేదార్. ఏమ్మా జగదాత్రి, టైం 5 అయ్యింది. కాఫీ ఇవ్వాలని తెలీదా ఏంటి? కాఫీ ఇమ్మని అడుక్కోవాలా? సారీ పిన్ని గారు, నేను టైం చూసుకోలేదు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఒంట్లో షుగర్ ఉందని కాఫీలో షుగర్ లేకుండా తీసుకురాకు.